సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ కోల్కతా అభయ కేసులో మనం అనుకున్నట్టుగానే కొత్త వస్తున్నాయి. మరి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ ఒంటి పైన 19 గాయాలు ఉన్నాయని ఒక న్యూస్ అయితే వచ్చింది. మనం దానిపైన వీడియో కూడా చూసాం కూడా ఏంటి అనేది. మరి ఈ రోజు చూసుకుంటే ఆమె కుడి దవడ పైన ఒక కాటు గుర్తు ఉంది అని కూడా కొత్తగా వచ్చింది బయటికి. ఏంటి మేడం అసలు? అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఆమె ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే అక్యూజ్డ్ మనం సంజయ్ రాయ్ అనుకున్నారో అతనికి కూడా ఇప్పుడు దంత పరీక్ష చేయాలని చెప్పేసి అంటున్నారు సిబిఐ. దీని మీద ఇప్పుడైతే రోజుకొకటి బయటకు వస్తాయి ఇంకా చాలా వస్తాయి. ఎందుకంటే మనకి సిబిఐ వాళ్ళకి 17th వరకు నివేదిక సమర్పించండి అని అన్నారు కదా. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా చేయండి అది వాళ్ళకి ఏవో రూల్స్ వెళ్ళాయి. సో దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఇంకా ఏది తెలిస్తే దాని మీద వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది కూడా వాళ్ళకి ఒక అనుమానం. దీని మీద వాళ్ళు ఏంటంటే దీని మీద కూడా ఎవరైతే నేరం చేశారో అత్యాచారం చేశారో అంటే ఒక సంజయ్ రాయ్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరో ఏంటో ఏం తెలుసు. ఇప్పుడు ఎవరైతే అనుమానితులు ఇంకో జూనియర్ డాక్టర్ ఇంకొక అతను ఎవరో మొన్న దాంట్లో చూసాం కూడా, మనం చాలా మందిని అరెస్ట్ చేయడం చూసాం మనం. ఇలా అనుమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి ఒక్క టెస్ట్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఒక సంజయ్ రాయ్ అన్న మాట ఏముంది. ఇప్పుడు సంజయ్ రాయ్ అయితే మెయిన్గా అతనిది కూడా చేయించారు అతన్ని ఫస్ట్ అని. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఏ ఆధారం దొరికినా కూడా అది సంజయ్ రాయ్ మీదకే వెళ్తుంది. అవును, ఎందుకంటే మరి అతను దొరికాడు కాబట్టి బ్లూటూత్ అక్కడ ఉంది కాబట్టి. అదొకటే కాదు, సీసీల్లో వెళ్తున్నాడు వస్తున్నాడు, మరి అరెస్ట్ చేయడానికి వెళ్తే అతనే దొరికాడు కాబట్టి ప్రతి ఒక్క ఆధారాన్ని సాక్ష్యంగా తీసుకుని అతని మీదకే అనుమానిస్తున్నారు. సో ఇది కూడా అదే ప్రకారంగా అతన్ని అనుమానిస్తున్నారు. ఇప్పుడు అతని యొక్క డెంటల్ టెస్ట్ కానీ ఇక్కడ అమ్మాయి ఇక్కడ కాటు పడింది అన్నారు కదా కుడి సైడ్, అది రెండింటికి మ్యాచ్ చేయడానికి అదొక ఫారెన్సిక్ టెస్ట్ కి పంపించాలని చెప్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే చేసేసారు మేడం. ఫోకస్ అయితే చేస్తారు ఒక పావు అనుకోండి ఏమన్నా అనుకోండి. కానీ ఇప్పుడు ఏంటంటే అతనికి కూడా ఈ దంత పరీక్ష టెస్ట్ చేయడం ద్వారా అసలు ఇతనే కాదా అనేది కూడా ఇది ఒక ట్విస్ట్. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా ఎవరో జూనియర్ డాక్టర్లు ఇద్దరని చెప్పి మనకు కొత్తగా ఒకటి అనుమానం ఉంది. వాళ్ళని కూడా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది చేయాలి, ఎవరిది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మొన్న స్పర్మ్ టెస్ట్ చేస్తే ఒక సంజయ్ రాయ్దే కాదు ఇంకా కొంతమందిని చేయాలి అని అన్నారు కదా. అది ఎలా ఒక్కళ్ళ మీద చేస్తారు? మరి అంత కౌంట్ ఉన్నప్పుడు అక్కడ అందరినీ ఎవరెవరైతే సస్పెక్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా చేయాల్సిందే. ఒక్కళ్ళకి చేసి ఒక్కళ్ళు వదిలిపెట్టాలని లేదు. ప్రతి ఒక్క టెస్ట్ చేస్తేనే ఇప్పుడు 10 మందిని చేసామనుకోండి, 10 మంది నేరం చేశారని అనలేము, కానీ అందులో 5-6 ఉండొచ్చుగా. ఇప్పుడు మనకి ఎంతమంది అని చెప్పారు? 7 అన్నారు, 10 మంది అన్నారు, 5 అన్నారు, మనకు తెలీదు. సో దొరికిన వాళ్ళు దొరికినట్టు ప్రతి ఒక్క టెస్ట్ చేస్తేనే మనకి ఎవరు అసలైన వాళ్ళు అనేది బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. మరి 19 చోట్ల దెబ్బలు ఉన్నాయి బాడీ పైన అని చెప్పేసి పోస్ట్ మార్టం లో వచ్చింది అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో దవడ పైన కాటు ఉంది అంటున్నారు. మరి దీన్ని కూడా మళ్ళీ కూడా మ్యానిపులేటింగ్ చేయడానికి అనొచ్చు అంటారా మేడం? మ్యానిపులేట్ అని మనం చెప్పలేము. ఇది ఒకవేళ దీన్ని టెస్ట్కి పంపించి దీని ఆధారాలు సాక్ష్యాలన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నా కూడా ఇంకా ఫర్దర్గా బోల్డ్ అని టెస్టులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందులో. ఇప్పుడు దీని గురించే కదా ఈ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు 23rd వరకు కూడా వాళ్ళు గడువు అడిగినట్టు తెలుస్తుంది. ఇదేంటంటే ఎన్నో తెలవచ్చు మనకి మధ్యలో. ఇంకొకటి దీనికి రాజకీయంగా కూడా ముడిపెడుతున్నారు. అది ఒకవేళ రాజకీయంతో ముడిపెడితే ఏమో 23rd కాదు, ఎన్ని 23rd వెళ్తాయో మనకు తెలియదు. సుప్రీం సీరియస్ అయింది కాబట్టి సిబిఐ కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ గా దీన్ని డెప్త్ గా వెళ్ళి టెస్టులు అన్ని కొంచెం మళ్ళీ కూడా అన్ని ఒకసారి రీ ఎగ్జామ్స్ చేసుకుంటూ కూడా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. వాళ్ళైతే మేము ఫాస్ట్గా చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం లోపల చేయాలనే తొందర వాళ్ళకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏ గవర్నమెంట్ అండర్లో వాళ్ళైతే వర్క్ చేయాలి, సెంట్రల్ కదా, సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే దానికి ఆ లోబడి వీళ్ళు విని ఎలా చేయమంటే అలా చేయాల్సిన అవసరం కూడా, అంటే పరిస్థితులు కూడా వాళ్ళకు ఉంటాయని తెలుస్తుంది మనకి. అంతే, జనరల్గా అంతే జరుగుతుంది. ఒక స్టేటే తీసుకోండి, సెంట్రలే తీసుకోండి, ఇప్పుడు రాజకీయాలు ఎలా హాట్గా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా దాన్ని ఎలా ఆ సమస్యని నేను చెప్పలేకపోతున్నాను మీడియా పరంగా. ఆ సమస్యని ఇంకా మనం వాళ్ళుగా దాన్ని సమాధానం డాష్ వదిలేయడమే. మరొక విషయం మేడం, మామూలుగా అబ్బాయి చనిపోయాక కూడా బాడీ మీద ఇలా ఉన్నప్పుడు మనం మాట్లాడాం కదా, చాలా అంటే కాళ్ళు విరగొట్టేశారు, చేతులు బ్లడ్ వచ్చింది, కళ్ళల్లోంచి రక్తం వచ్చింది, కొట్టారు బాగా,
మరి ముక్కులోంచి రక్తం వచ్చింది, చెవులోంచి రక్తం వచ్చింది అన్నారు. మరి ఇప్పుడు ఈ కాటు గుర్తులు అంటే ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారు. ఒక రకంగా ఈ కాటు అన్నది ఇంకా చిన్నది కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళజోడు మీద కొట్టారని అంటున్నారు. మనం ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ అమ్మాయి నిద్రపోతుండగా వెళ్ళి వీళ్ళు చేయవలసినవి అన్నీ చేశారు. నిద్రపోతున్న అమ్మాయికి కళ్ళజోడు పెట్టుకుని ఎలా ఎవరైనా నిద్రపోతారా? అవును. అంటే ఇది కూడా వాళ్ళ అబద్ధ సాక్ష్యాన్ని అక్కడ సృష్టించారనేది నాకు అర్థమవుతుంది. ఒకవేళ కళ్ళజోడు పక్కన ఉందేమో, దాన్ని చితగొట్టారేమో, చెత్త ఎలాంటి పగిలిపోదా, మరి దాంతో ఏమైనా ఇట్లా కళ్ళ దగ్గర గీసేసారేమో. అంతేగాని ఆ అమ్మాయి కళ్ళజోడు మీద కొడితే అవన్నీ దాంట్లో కళ్ళల్లో గుచ్చుకున్నాయి అనటం అనేది నమ్మశక్యంగా లేదు. 36 గంటలు డ్యూటీ చేసి స్ట్రెస్ తో ఉన్న అమ్మాయి అలా కళ్ళద్దాలు పెట్టుకుని ఎలా పడుకుంటుంది? ఎలా పడుకుంటుంది? ఎవరు కళ్ళజోడుతో పడుకోరు. పక్కకు తిరిగి పడుకుంటే కూడా అది ఇక్కడ ఒత్తుకుని పగిలే ఛాన్స్ ఉందని చెప్పి పెట్టుకోరు. ఎవరు కూడా తీసి పక్కన పెడతారు, లేదా బ్యాగ్లో వేసుకుంటారు. అది కూడా నాకు అంత నమ్మశక్యంగా లేదు. వీళ్ళు ఏవేవో చేసి దీనికి కారణం అది, దానికి కారణం ఇది అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా మేడం ఈ వార్తలు రోజు రోజుకి వస్తున్నటువంటి వార్తలు వింటుంటే వాళ్ళకు కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. అనవసరంగా ఆ రోజు మనం తొందరగా బాడీని ఫునరల్ చేసేసాము, కొంచెం ఆగుంటే బాగుండేది అని అనిపిస్తుంది కదా. వాళ్ళు అసలు ఎన్ని డ్రామాలు చేశారు, త్వరగా తీసేయాలన్నారు, లేకపోతే అది ఖర్చులకి మేము ఇస్తామన్నారు, ఎన్ని రకాలుగానో వాళ్ళని మభ్యపెట్టి డైవర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో. వాళ్ళకి సమయాన్ని అసలు ఇవ్వలేదు. వాళ్ళ బ్రెయిన్ పని చేయనివ్వకుండా వాళ్ళు తొందర పెట్టారు. ఆ క్రిమేషన్ అయ్యే వరకు కూడా అంత తొందర పెట్టేశారు. అంటే సాక్ష్యాలు ఆ అమ్మాయి దగ్గర బాడీ మీద ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్ అవి ఏమంటారంటే అవి స్మాష్ చేసేయాలి, తీసేయాలి. అప్పుడు కదా డైరెక్ట్ సాక్ష్యాలు కనపడవు. ఇక తర్వాత పోస్ట్ మార్టంలో వచ్చిన వరకే. ఇప్పుడు వీళ్ళు చూసి ఇదేంటి అదేంటి అని అడుగుతారు కదా. అడిగినప్పుడు వీటన్నిటికీ వీళ్ళు తలనొప్పి వస్తుంది వీళ్ళకి. అందుకని అది దొరకకుండా ఇలా చేసేసారు. వాళ్ళు కూడా ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, మనం వాళ్ళ మాటలు కూడా విన్నాము. ఎందుకంటే ఎవరు అంటే ఇది అలా జరిగిందా ఇలా జరిగిందా అనే ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళని ఆలోచించుకొని అది కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే ఏజ్డ్ ఉన్నారు, వాళ్ళు కూడా పాపం బ్యాక్గ్రౌండ్ కూడా పూర్ ఉంది. ఇంత జరుగుతుంది దీని వెనకాల అన్నది వాళ్ళకి తెలియదు. మా అమ్మాయికి ఏదో అయిపోయింది అనుకున్నారు తప్ప ఇంత అనేది. ఇప్పుడు ఇంకొత్త విషయం ఏంటంటే ఈ ఘాటు వల్ల ఇప్పుడు దీని ఏంటంటే సంజయ్ రాయ్ని తీసుకెళ్ళి మళ్ళీ దంత టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ దవడది మరి చూద్దాం మేడం, దీని నుంచి కూడా ఎలాంటి రిపోర్ట్ వస్తుంది. ఒక్కడదే ఎందుకు చేయాలి, అందరిది చేయాలి. ఎంతమంది ఇప్పుడు సందీప్ ఘోష్ని ఎందుకు చేయకూడదు? వీళ్ళు ఫస్ట్ పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇతనే చేయమంటున్నారు. ఒకవేళ ఈ కసితోటి ఎవరో ఒక జూనియర్ డాక్టర్ కూడా ట్రైనీ డాక్టర్ కూడా ఉంది ఇందులో అని అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా కసితో కొరుకుండొచ్చుగా. అవును, ఇలా చేస్తావా అని గట్టిగా కొరుకుండొచ్చు కదా. అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ఫిజికల్గా హింస పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు గిల్లడము, రక్కడము, కొట్టడము, కొరకడము లాంటి పనులు ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఎందుకు టెస్ట్ చేయకూడదు? ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అన్నారు కదా, 10 మంది అన్నారు, 15 మంది అంటున్నారు. అందరికీ చేయాలి. ఇదే పెద్ద కష్టమైన విషయం కాదు కదా. పిన్ అవుట్ చేసేది ఏంటంటే సంజయ్ రాయ్ అన్ని వాడి మీదకి వెళ్తున్నాయి. అదే మొత్తం తన మీదకి డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాడికి డబ్బులు ఇచ్చి కొన్నారు కదా, కొని వాడికి శిక్ష వేయించాలని చెప్పి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ప్రతిదీ వాడి మీదకే తొస్తూ విధాల ప్రయత్నం చేస్తున్నారు అంటారు వాడిని ముంచడానికి. అంటే మేము వెనుక ఉన్న వాళ్ళు బయటకు రాకుండా ఉండాలంటే సంజయ్ రాయ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ డాక్టర్స్ కదా, వాళ్ళ లైఫ్ పాడవుతుంది అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. అందుకని చెప్పి వాడు ఏమంటారు గాలి వేదవ కదా, వాడు ఎలా అయిపోయినా ఏమైపోయినా ఎవరికి నష్టం లేదు, వాడికి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. సో వాడి మీద తోసేయడమే మొత్తం అన్ని. ఇప్పుడు ఈ సాక్ష్యాలు కూడా అన్నీ అతనివే అని నిరూపణ చేశారనుకోండి, అంటే ఇన్ ద సెన్స్ అతని మీద నెట్టి అబద్ధ సాక్ష్యాలుగా నిరూపించినా కూడా మనం ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం సిబిఐ వాళ్ళు ఎవరికి లొంగి వాళ్ళు జాబులు చేస్తారనేది మనం చెప్పుకున్నాం. సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి అనుగుణంగా లొంగి వీళ్ళు చేయాల్సిందే ఏ జాబ్ అయినా సరే. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు సొంతంగా చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ అలా చేయడానికి కుదరదని కొన్ని విన్నాను నేను. చూద్దాం మేడం, మరి ఇప్పుడు సంజయ్ రాయ్కి టెస్ట్ చేస్తారంటున్నారు, డెంటల్ టెస్ట్. మరి ఆ రిపోర్ట్ ఎలా వస్తుందో, మరి దాన్ని ఎంత మ్యానిపులేట్ చేస్తారో ఆ వార్త కోసం మనం కూడా వెయిట్ చేయాల్సిందే. చూద్దాం మేడం. థ్యాంక్ యూ.